ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆరాధనకు చేరువచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములో అందరికీ వందనాలు. అయ్యా అందరికీ వందనాలు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. గత మాసాలుగా మనం ఇజ్రాయేలీయుల యొక్క యాత్రను గురించి మనం నేర్చుకుంటున్నాం. నిర్గమకాండం 16వ అధ్యాయము 3-4 వాక్యాలు చదవండి. ఇజ్రాయేలీలు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడి నుండి తోడుకొని వచ్చితిరని వారితో ననగా, యెహోవా మోషేను చూచి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు తమ యాత్రలో ఒకరోజు ఆహారం లేనందువలన దేవుని మీద సనిగారు. గత వారం నాడు మనము సనుగుటను గురించి మనము నేర్చుకున్నాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, వారి సనుగులను విని ఇదిగో నేను మీకు ఆహారాన్ని అనుగ్రహిస్తాను, అయితే ఏనాటి భత్యము ఆనాడే సమకూర్చుకోవాలి మీరు అని ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు అనంటే వారిని పరీక్షించుటకు, వారిని పరిశీలించుటకు అని వ్రాయబడింది. ఎందుకంటే సోమరులాగా వారం రోజులకు సరిపడిన ఒక్కరోజే తెచ్చుకొని వండుకొని తిని ఉంటారేమో, కాబట్టి ఏ రోజుది ఆ రోజే మీరు భోజనం సిద్ధపరచుకోవాలనేది దేవుని ఉద్దేశం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. వారు ఆకలి అయినప్పుడు దేవుణ్ణి అడిగితే బాగుండు, సనిగారు. సనగకూడదు, దేవుణ్ణి అడగాలి. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకున్నానా, మన జీవితంలో మనకు కష్టాలు, కన్నీళ్ళు, కొదవలు, కొరతలు, బాధలు, ఆహారలేమి ఏదొచ్చినా సరే, ఏ దరిద్రత అయినా, ఇదికైనా ఇబ్బంది అయినా, ఏదైనా సరే దేవుణ్ణి అడగాలి, కానీ దేవుని మీద ఎన్నడూ సనగకూడదు. ఆమేన్. హల్లెలూయా. రైట్ బిడ్డలారా, దేవుడు వారి మాటలు, వారి మొర విని, వారి ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేశాడంటే నేను మీకు ఆహారం పెడతాను అన్నాడు. ఆమేన్. అని ఇప్పుడు దేవుడు మనకు ఏమై ఉన్నాడు అనంటే మనకు ఆకలి అయినప్పుడు ఆహారం పెట్టే దేవుడై ఉన్నాడు. ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే మన దేవుడు మనకు ఆహారాన్ని సమృద్ధిగా అనుగ్రహించు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నాడు ఇజ్రాయేలు ప్రజలకు సమృద్ధిగా అనుగ్రహించారట. 78వ కీర్తన 24వ వాక్యం, 25వ వాక్యం. 78వ కీర్తన. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను దేవదూతల ఆహారము నరులు భుజించిరి భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆకాశ ధాన్యాన్ని కుమ్మరించాడు. అది ఎవరు తింటారు అంటే దేవదూతలు తింటారు. ఆహారాన్ని ఎవరు భుజిస్తారు నానా? దేవదూతలు భుజిస్తారు ఆహారాన్ని. ఆ దేవదూతలు భుజించేటువంటి ఆహారాన్ని ఎవరికి కురిపించారు? ఇజ్రాయేలు ప్రజలైనటువంటి తన ప్రజలకు, నరులకు, వారికి కురిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి ఆహారము? మన్నా. ఏంటి ఆహారము? మన్నాను దేవుడు కురిపించాడు. ఈ మన్నా ఎలాగుంటుంది నానా? కొత్తిమీర గింజల్లాగా, అనగా ధనియాలు అంటాం కదా మనము, కొత్తిమీర గింజలు ధనియాల్లాగా ఉంటుంది. ఇది ఎలాగో కురుస్తుంది అనంటే ఫస్ట్ ఏం కురిపించాడు దేవుడు? మంచు. దాని తర్వాత మన్నా. దాని తర్వాత మళ్ళీ మంచునే కురిపించాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఫ్రిడ్జ్లో ఏదైనా వస్తువు ఖరాబ్ కాకుండా పెడతాం కదా నాన్న, అలాగనే దేవుడు ఆ పాలెము చుట్టూ ఒక పెద్ద ఫ్రిడ్జ్ని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఏం చెప్పాడు ప్రజలకు? ఇదిగో మంచు ఇరిగిపోయిన తర్వాత మీకు మన్నా కనబడుతుంది. ఆ మన్నాను ప్రతి ఒక్కరికి ఓమెరు చొప్పున, అంటే 1 కిలో అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్,
ప్రతి ఒక్కరికి 1 కిలో చొప్పున మీరు ఏరుకోండి, దాన్ని ఇంటికి తెచ్చుకొని దాన్ని ఏం చేయమన్నాడు, వేంపుకొని ఆ రోట దంచేవారు రోట దంచుకొని రోకట విసిరేవారు, రోకట్ల విసురుకొని మీరు తినండి అని అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని రుచి ఎలాగుంటుందట, దంచి తీసిన క్రొత్త ఒలివ తైలం వలె ఉంటుందని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇది ఎవరి ఆహారము? దేవదూతలు తినే ఆహారం. ఎవరు భుజించారు? నరులు. పరలోకంలో నుంచి దేవుడు ఆకాశ ధాన్యాన్ని మనకు అనుగ్రహిస్తే కాస్త కూడా కృతజ్ఞత లేకుండా ప్రజలు ప్రవర్తించారు. ఎంత బాధాకరం ఇది, చాలా బాధాకరం ఇది, చాలా బాధాకరం. దేవదూతలు తినే ఆహారం ఆకాశం నుంచి కురిపించబడింది. వాస్తవానికి ఆహారం మానవునికి ఎక్కడి నుంచి దొరుకుతుంది? భూమి మీద నుంచి. దేవుడు అన్నాడు కదా, కొడుక మీరు కష్టపడి పని చేసుకొని మీరు ఆహారాన్ని భుజించండి, ఇదిగో ఫలాలు, పండ్లు, చెట్లు, గోధుమలు, వడ్లు అన్నీ మీకు ఇస్తున్నాను, పంట పండించుకొని మీరు తినండి అని దేవుడు చెప్పాడు. భూమి మీద నుంచే మనకు ఆహారం అనుగ్రహింపబడుతుంది. కానీ ఇజ్రాయేల్ ప్రజలకు ఎక్కడి నుంచి ఇచ్చాడు దేవుడు? పరలోకం నుంచి ఇచ్చాడు, అంటే ఆకాశం నుంచి ఇచ్చాడు. ఎవరికి లేని ధన్యత వారికి దేవుడు అనుగ్రహించాడు. ఆ గొప్ప ధన్యతను ఈ ప్రజలు మరచిపోయారు. ఇది చాలా బాధాకరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగూ మనం ఉండొద్దు బిడ్డలారా, అలాగూ మనము ఉండొద్దు. పరలోక సంబంధమైన ఆహారాన్ని భుజిస్తున్న మనము మన జీవితకాలం అంతా కృతజ్ఞత కలిగి ఉందుము గాక. ఆమేన్, హల్లెలూయా. సమృద్ధి అయిన ఆహారం. ఏమైనా తక్కువైందా వాళ్ళకు? ఏం తక్కువ కాలేదు. సమృద్ధి అయిన ఆహారాన్ని దేవుడు అనుగ్రహించాడు. మన దేవుడు ఎవరంటే తన ప్రజలమైన మనకు సమృద్ధిగా ఆహారాన్ని అనుగ్రహించువాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రశ్న ఏంటంటే, దేవుడు ఎవరికి ఆహారాన్ని అనుగ్రహిస్తాడు? ఎవరికి దేవుడు ఆహారాన్ని అనుగ్రహిస్తాడు? అందరికీ ఇస్తాడు, కొందరికే అని కాదు నాన్న, అందరికి ఇస్తాడు. కానీ శ్రేష్టమైనది, ప్రాముఖ్యమైనది, సమృద్ధి అయినటువంటి ఆహారము దేవుడు ఎవరికి అనుగ్రహిస్తాడు? హల్లెలూయా, హల్లెలూయా. నన్ను అడిగితే ఒక మాట, ఆయన ప్రజలకు ఇస్తాడు. ఎవరికి నాన్న? ఆయన ప్రజలకు, ఆయన ప్రజలకు ఇస్తాడు. ఇప్పుడు ఇజ్రాయేల్ ఆయన ప్రజలు కదా, ఆకాశం నుంచి వారికి ఏం కురిపించాడు? మన్నాను కురిపించాడు, ఆహారాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్. దేవుడు ఎవరికి ఆహారాన్ని అనుగ్రహిస్తాడు సమృద్ధిగా అంటే, తనను అడుగువారికి. ఏం చేయవారికి? అడుగువారికి. ప్రభు అన్నాడు కదా, నన్ను అడిగితే ఏదైనా మీకు అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకడి మీకు దొరుకుద్ది అన్నాడు. అంటే పాఠం ఏంటంటే బిడ్డలారా, మొదటగా ఎవరైతే దేవుణ్ణి అడుగుతారో ప్రతి విషయంలో, అది ఏదైనా సరే, ఆహారమైనా, ఏ కొదవైనా, ఏ కొరతైనా, అది ఏదైనా సరే బిడ్డలారా, అది ఏదైనా సరే, ఎప్పుడైతే ప్రజలము అడుగుతామో, దేవుణ్ణి అడుగుతామో, దేవుడు మనకు తప్పకుండా సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారు వెళ్తున్నప్పుడు వారికి చెప్పాడు, నానా ఒరేయ్, మీరు ఇక్కడ అరణ్యంలో మాత్రమే మీకు ఈ సమృద్ధి అయిన ఆహారం కాదు, మీరు ఏ దేశానికైతే వెళ్తున్నారో ఆ దేశంలో కూడా మీకు సమృద్ధిని ఇస్తాను. అది పాలు తేనెలు ప్రవహించు దేశము, జల్లులు గల ఊటలు కలిగిన దేశం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం నాన్న, 8వ అధ్యాయం 8వ వాక్యం, 7, 8, 9 వాక్యాలు చదువు నాన్న. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములను గల దేశము. జాగ్రత్తగా వినండి, ఎంత అద్భుతమైన వాగ్దానాలు అవంటే బిడ్డలారా. అది చాలా మందికి అర్థం కాలేదు వాళ్ళకి, కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు, ఆ నిరీక్షణ కలిగి లేకపోయారు, ఆ మాట యందు సరైన విశ్వాసం ఉంచలేకపోయారు వాళ్ళు. కానీ ఆ దేశం గురించి అద్భుతంగా దేవుడు వివరిస్తూ ఉన్నాడు. చదువునాను. అది గోధుమలు, ఎవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము, ఒలివ నూనెయు తేనెయు గల దేశము, కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపం ఉండదు, అది ఇనుపరాళ్ళు గల దేశము. దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకని ఒక్క మాటలో చెప్పాడు, అది పాలు తేనెలు ప్రవహించు దేశం.
సమృద్ధి కలిగిన ఆహారం కలిగిన దేశం, జలలు గల ఊటలు కలిగిన దేశం. రాళ్ళ నుంచి రాగిని తీసుకోవచ్చు, ఇనుప పనిముట్లకు ఇనుమును తీసుకోవచ్చు. సమస్త సమృద్ధి కలిగిన దేశం ఆ దేశం. అక్కడ అన్నాడు, నీకు సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చే దేశం అది అన్నాడు. హల్లెలూయా, లేలుయా. అంటే అర్థం ఏంటంటే మన దేవుడు మనల్ని కరువు కలిగిన చోటుకు నడిపించడు, లేమి కలిగిన స్థలానికి నడిపించడు. సమృద్ధి అయిన ఆహారమును అనుగ్రహించు చోటికి మనల్ని నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, లేలుయా. మన దేవుడు ఎవరంటే ఆయన పిల్లలను గొప్పిలు విప్పి పోషిస్తున్నాడు. ప్రతి జీవిని ఏంటట, ప్రతి జీవిని ఆయన తన గుప్పిలు విప్పి పోషిస్తున్నాడు. శ్రేష్టమైన ధాన్యము ద్రాక్షరసంతో పోషిస్తున్నాడు ఆయన. కాబట్టి మన దేవుని మీద, దేవుని బిడ్డలమైన మనం ఎన్నడూ సనుగొద్దు, గునుగొద్దు, వెనక్కి తీయొద్దు. దేవుడు సమృద్ధి అయిన ఆహార ధాన్యములను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా, లేలుయా. ఒకటి ఎవరికి దొరుకుతుందట? మొదటగా ఎవరికి ఆహారం సమృద్ధిగా దొరుకుద్ది? ఆయనను అడుగు వారికి అనండి. ఎవరికి? ఆయనను అడుగు వారికి. రెండవది నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వాక్యం. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించును. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎవరికి రెండవది ఆహారము? ఎవరి ఆహారాన్ని దేవుడు దీవిస్తాడు? ఆయనను సేవించు వారిని. ఎవరిని నాన్న? ఆయననే సేవించాలి, దేవునినే సేవించాలి, దేవునినే సేవించాలి. సేవించడం అంటే సేవ చేయడం. సేవించడం అంటే ఏంటి నాన్న? సేవ చేయడం అంటే ఆరాధించడం, పూజించడం, పరిచర్య చేయడం, ప్రార్థన చేయడం, అడగడం. కనుక మనం ఈ లోకంలో ఎవరిని సేవించాలంటే మన దేవుణ్ణి మనము సేవించాలి. ఆయనకే పరిచర్య చేయాలి. చాలామంది ఎలాగున్నారంటే దేవుణ్ణి సేవించరు. అంటే ఆదివారం నాడే ఒకనాడే మందిరానికి వస్తారు, వెళ్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా తర్వాత వారికి దేన్ని సేవిస్తారు, దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు, ఎక్కువగా దేన్ని ఆరాధిస్తారంటే వారి పని, వారి ఉద్యోగం, వారి కుటుంబీకులను. ఒక ఆయన తన భార్యను, ఒక ఆమె తన భర్తను, వారిద్దరు కలిసి వారి పిల్లల మాటే ఫైనల్. అంతేనా? పిల్లల మాటే ఫైనల్. అమ్మగారు చెప్పింది ఫైనల్, అయ్యగారు చెప్పింది ఫైనల్. అలాగుంటాయి కొన్ని కుటుంబాలు. అది మనకు దూరం అవును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రతి విషయంలో మనం దేవుని ఆలోచనకు లోబడదుము గాక. హల్లెలూయా. నాన్న నిజం చెప్తున్నాను బిడ్డ, మనుషుల మాట ఫైనల్ ఎన్నడు కాదు, దేవుని మాటే ఫైనల్. మనుషుల మాటలు కాదు ఎన్నడు, ఇదే ఫైనల్, ఇది ఇంతే కాదు. దేవుని మాటే ఫైనల్. దేవుని ఆలోచన తీసుకొనే మనం అందరం విశ్వాస జీవితంలో ముందుకెళ్ళాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం ఒకరిని ఒకరము సేవించడం కాదు. ఇప్పుడు బైబిల్లో రాజులు ఉన్నారు. ఆ రాజులను ప్రజలు ఏం చేశారు? సేవించారు. ఈ ప్రజలందరూ రాజులనే సేవించారు, ప్రధాన అధికారులు వారినే సేవించారు. అలాగ కాదు. ఏకఛత్రాధిపత్యం కాదు. మనం అందరికంటే ప్రాముఖ్యంగా, అన్నిటికంటే ప్రాముఖ్యంగా మన దేవునికే మొదటి స్థానం ఇచ్చుదుము గాక. మన దేవుణ్ణి మనం సేవించుదుము గాక, ఆరాధించుదుము గాక, పూజించుదుము గాక, ప్రార్థించుదుము గాక, పరిచర్య చేయుదుము గాక. ఆమేన్. దేవునికే పరిచర్య చేయాలి. అర్థమవుతుందా? దేవుణ్ణి సేవించాలి. హల్లెలూయా. మనుషులను సేవించకూడదు. నేను చెప్పొద్దు కానీ మనుషులను సేవించేవారు చాలామంది ఉన్నారు. మనుషులనే సేవించేవారు చాలామంది ఉన్నారు. మనకు అదొద్దు. ఓకేనా? దేవుని వాక్యానికి మొదటి ప్రియారిటీ ఇవ్వాలి. రైట్. 3వ పాయింట్,
మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వాక్యం నుంచి 4 వాక్యాల వరకు చదవండి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహబు నొద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరితు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసం చేసెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని సేవకుడు ప్రవక్త అయినటువంటి ఏలియాని గురించినటువంటి సంగతులు. దైవజనుడైనటువంటి ఏలియా అహబు రాజు దగ్గరికి వచ్చాడు. అహబు రాజు దగ్గరికి ఏలియా రానికి కారణం ఏదైనా మీరు గ్రహించారా? అసలు అహబు రాజు యెజబేలు ఏం చేశారు? ఆ దేశాన్ని ఏ వైపు నడిపిస్తున్నారు? ఆ ప్రజల్ని ఎలాగున పరిపాలన చేస్తున్నారు? ఎటువైపు నడిపిస్తున్నారు నాన్న? విగ్రహారాధన వైపు నడిపిస్తున్నారు. భయంకరమైన విగ్రహారాధన, దోపిడీ. నాబోతు ద్రాక్ష తోటను దోసుకున్నారు, తిరుగులేదు, అతన్ని చంపించారు. భయంకరంగా ప్రవర్తిస్తుంటే వారికి అదుపేమి లేకుండా వారి అధికారాన్ని చెలాయిస్తూ ప్రజలను చంపుతున్నారు. లేదు, అధికారం వాందని. రాజు నేనని ఎవరిని పడితే వారిని కొడుతున్నాడు, చంపుతున్నాడు, విగ్రహారాధన వైపు నడుపుతున్నాడు ప్రజల్ని. అది దేశంలో కూడా జరుగుతుంది. భయంకరం. నోరు తెరిస్తే, ప్రశ్నిస్తే ఏం చేస్తున్నారు? చంపి పడేస్తున్నారు. ఇదేంటయ్యా, ఎందుకు ఇలాగ చేస్తున్నారు? ప్రజల్ని ఇలాగ ఎందుకు చంపుతున్నారంటే అడిగిన చంపేస్తున్నారు. దేశం అలాగ నడుస్తుంది. ఇలాంటి పరిపాలన అహబు రాజు కూడా చేశాడు. ఏం చేశాడు? ప్రజల్ని భయంకరమైన కాడి వారి మీద మోపి నోరెత్తితే ఇంకేం చేస్తున్నాడు? విగ్రహారాధన వైపు నచ్చింది లాక్కుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీటన్నిటిని దేవుడు చూస్తున్నాడు. దేవునికి ఒకరోజు కోపం వచ్చింది. ఏలియాలే, ఎంతకాలం ఉంటావులే? ఏం చేయాలయ్యా? వెళ్ళు. ఎక్కడికయ్యా? అహబు రాజు దగ్గరికి వెళ్ళు అన్నాడు. నేను చెప్పిన సమాచారం చెప్పవానికి. వానికి భయం లేకుండా వాడు ఇష్టానుసారంగా పరిపాలన చేస్తున్నాడు, వెళ్ళు అన్నాడు. ఏంటయ్యా? కరువు రప్పిస్తున్నాను, పో. వాడు చేస్తున్న విగ్రహారాధనను బట్టి, వాడు చేస్తున్న నరహత్యలను బట్టి, వాడు చేస్తున్న భయంకరమైన అక్రమ పాపాలను బట్టి ఆ దేశం మీదకి భయంకరమైన కరువు రాజేస్తున్నాను, వెళ్ళు అన్నాడు. దైవజనుడు వెళ్ళాడు, నిలబడ్డాడు. ఏ అహబు రాజా, నేను ఎవరి సన్నిధి నిలబడి ఉన్నాను? ఆ జీవము గల దేవుని సన్నిధి నేను నిలబడి ఉన్నాను. ఇదిగో యెహోవా పేరిట నేను వచ్చి ఉన్నాను కనుక ఇదిగో నీకు ఒక మాట అన్నాడు. ఏంట్రా బాబు, నువ్వు వస్తేనే భయం రా నాయన, నువ్వు వస్తేనే మాకు భయం. ఏంటో చెప్పురా బాబు అన్నాడు. ఇదిగో నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచైన వర్షమైనది కురవదు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు వర్షం ఆగిపోయింది నాన్న? 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. 3.5 సంవత్సరములు మంచు కురవలేదు. 3.5 సంవత్సరములు పంట వండలేదు. పిచ్చెక్కిపోయింది సార్కి, రాజుగారికి పిచ్చెక్కిపోయింది. భయంకరమైన కరువు వచ్చింది దేశంలో. ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. నేనేం చేయాలరా అంటున్నాడు గోడ మీద నిలబడి. బూడిద పోసుకుంటున్నాడు, గోనె పట్ట కట్టుకుంటున్నాడు. ఏం చేసిన దేవుడు ఆయన మనవి వినడం లేదు. దైవజనుడు ఈ మాట చెప్పి బయటకు వచ్చాడు. ఒరే బాబు, ఆయన పట్టుకోండిరా. ఆయన ఎక్కడ దొరుకుతాడు మీకు? ఏలియా. నీ రథముల కంటే ముందు పరిగెత్తువాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకంటే ముందుగా పరిగెత్తువాడు. నీ గుర్రములు, నీ రథములు, నీ రౌతుల కంటే ముందుగా వేగంగా పరిగెత్తువాడు. ఆయన దొరకడు. ఎవరికి భయపడ్డా ఆయన? ఎవరికి భయపడు దొరకడు. ఇలాంటి ఏలియాలు ఈ సమయంలో లేచుదురుగాక.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రాజుతో సవాలు విరిశాడు, రాజుకు ఆజ్ఞాపించాడు, కథం తిరిగి లేచి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు దేవుని వాక్కు ప్రతి ఏలియా భయపడకు, తూర్పుగా వెళ్ళన్నాడు. ఎక్కడికయ్యా? కేరెతు వాగు దగ్గరికి వెళ్ళన్నాడు. ఓకే ప్రభా, కేరెతు వాగు దగ్గర ఏదైనా ఒక చెట్టు గుహ చూసుకుని అక్కడ ఉండన్నాడు. ఓకే ప్రభా, మరి నా పోషణ నేను పంపిస్తా కదా కొడుక, నువ్వు వెళ్ళు అన్నాడు. నేను పంపిస్తా కదా కొడుక, నువ్వు వెళ్ళు అన్నాడు. అలాగనే ఏలియా వెళ్ళాడు, అక్కడ బస చేశాడు, అక్కడ ఉంటూ ఉన్నాడు. ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆయనకు ఆహారం వెళ్ళాలి. ఎలాగెళ్ళింది? కాకి నోట్లో రొట్టె పెట్టిన, కాకి నోట్లో మాంసపు ముక్క పెట్టిన వదులుద్దంటారా? వదులుతుందా కాకి? ఏ దండెల మీద ఎక్కడ ఎవరు ఆరేస్తారా, ఎక్కడ ఆరేస్తారా అని తిరుగుద్ది. గ్రామం, ఊరు, పట్టణం. ఏం దొరుకుద్దా? ఇళ్ళ మీద, బిల్డింగ్ల మీద, దండాల మీద అని తిరుగుతాయి. కానీ దేవుడు దానితోనే పంపిస్తున్నాడు. ఎవరికి? ఏలియాకు. ఏంటి? ఆహారం. అందుకని నేను ముందే చెప్పాను, మన దేవుడు మనకు సమృద్ధి అయిన ఆహారమును ఇచ్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. యెరూషలేములో కరువు వచ్చింది. యెరూషలేములో ఏమొచ్చిందనా? కరువు వచ్చింది. అల్లాడిపోతూ ఉన్నారు. ఇక్కడ నుంచి ఇంకొక దగ్గరికి వెళితే ఇప్పుడు ఏమైంది? అక్కడ సారెపతుకు వెళ్ళేసరికి ఏం జరిగింది? అక్కడ ఇంత పిండి, ఇంత నూనె ఉన్నది. ఏం లేదయ్యా, నేను నా కొడుకు శరొక్క రొట్టె చేసుకొని తిని చనిపోతాం. ఆ స్థాయికి వెళ్ళిపోయింది కరువు, ఆ స్థాయికి వెళ్ళిపోయింది. అంటాడు, అమ్మా బిడ్డా నువ్వు బాధపడకు, ఇదిగో నీ సేవకు, దేవుని సేవకుడు నేను అడుగుచున్నాను, నా మాట విని బిడ్డా. నువ్వు చేసిన దాంట్లో 2 అనుకున్నావు కదా, 3 చేయి. మొదటిది నాకు తీసుకురా. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది నాకివ్వు బిడ్డా. ఈ కరువు కాలంలో తీరే వరకు నీకు సమృద్ధి అయిన ఆహారం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏలియాకు ఆహారం కాకుల చేత పంపబడింది. ఈ ఘట్టంలో మీరు దీన్ని ఏం గమనిస్తున్నారు నాన్న? మీరు ఏదైనా గమనించగలిగారా? ఇందులో ఏమైనా గమనించగలిగారా? ఏంటంటే నేను చెప్పేది వినండి. ఎవరైతే రోషము కలిగి దేవుని పక్షంగా నిలబడి దేవుని వాక్కును ప్రకటిస్తారో వారిని దేవుడు ఆహారంతో పోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సత్యమే చెప్పాలి. రాజులను పొగుడుతూ ఉంటారు ప్రజలు, రాజులను పొగడుతూ ఉంటారు. కానీ దైవజనుడైన ఏలియా దేవుని పక్షంగా నిలబడి దేవుడు చెప్పిన మాట ఏదైతే ఉందో దాన్నే ప్రకటించాడు. అక్కడ అన్నం పెట్టిండా రాజు, ఆ రాజు ఆతిథ్యం ఇచ్చిండా, రాజు సింహాసనం ఇచ్చిండా, రాజు గణపరిచినా, ఏమి లేదు. పోయి అడవిలో దాక్కున్నాడు. కానీ దేవుని కొరకు బిడ్డలారా, దేవుని కొరకు మనము రోషంగా నిలబడగలిగితే, దేవుని సత్యాన్ని మనం ప్రకటించగలిగితే, ఈ లోకం మనకు ఆహారం పెట్టకపోవచ్చు, ఈ లోకంలో ఘనత కలగకపోవచ్చు, ఈ లోకంలో సింహాసనం మనకు వేయబడకపోవచ్చు, కానీ నా దేవుడు సమృద్ధి అయిన ఆహారం ఇస్తాడు. నా దేవుడు పరలోకంలో మనల్ని ఘనపరుస్తాడు. నా దేవుడు నీతి కిరీటం, జీవ కిరీటం పరలోకంలో మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఇక్కడ దొరకదు మనకు ఘనత, ఇక్కడ ఉండదు. సత్యం చెప్పినవానికి తిండి దొరకదు అన్నాడు మా తండ్రి గారు అపోస్తలుడు డేవిడ్ రాజయ్య గారు. కొడుక సత్యం చెప్తానని అనుకుంటున్నావా? సత్యం చెప్తే నీకు తిండి దొరకదు కొడుక అన్నాడు. ఓకే అయ్యా అన్నాను. రైట్ కొడుక. యోహాను ఎలాగైతే అడవిలో సేవ చేశాడో చేసుకోపో బిడ్డ, నీకు భయమేమీ లేదు, నా దేవుడు నిన్ను పోషిస్తాడు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో బిడ్డలారా, పాఠం ఏంటంటే దేవుని కొరకు, సత్యం కొరకు ఎవరైతే నిలబడతారో దేవుడు వారిని పోషిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 3వదిగా ఆదికాండము 28వ అధ్యాయం 20వ వాక్యం నుంచి. తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మొక్కుకొనెను. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యాకోబు వెళ్తున్న మార్గంలో నిద్ర వచ్చింది. రాయి తలగడగా పెట్టుకొని హాయిగా పడుకున్నాడు. పరలోక దర్శనం చూశాడు. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అన్నాడు. దానికి బేతేల్ అని పేరు పెట్టాడు. దానికి ఏం పేరు పెట్టాడు? బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అని పేరు పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఒక తీర్మానం చేసుకుంటున్నాడు ఆయన దేవుని సన్నిధిలో. ఏం చేస్తున్నాడు ఆయన? ఒక తీర్మానము, ఒక మ్రొక్కుబడి, ఒక తీర్మానం చేసుకుంటున్నాడు. ఏమని? ఇదిగో నేను వెళుతున్న ఈ మార్గంలో దేవుడు నన్ను కాపాడి
తినుటకు ఆహారము, కట్టుకొనుటకు వస్త్రమును ఇచ్చి క్షేమముగా నన్ను కాపాడిన తండ్రి ఇంటికి నన్ను మరలా చేర్చినట్లయితే యెహోవా నాకు దేవుడై ఉండును, నాకు వచ్చు నా రాబడి యావత్తులో 10వ వంతు నేను దేవునికి చెల్లిస్తాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని ఏమంటారంటే ఒక మొక్కుబడి, దీన్ని ఏమంటారంటే ఒక తీర్మానం. ఓ తీర్మానం చేసుకున్నాడు, ఓ ప్రతిష్ఠ చేసుకున్నాడు, ఓ మొక్కుబడి చేసుకున్నాడు, ఇప్పుడు వెళ్ళిపోయాడు. మీరు ఆలోచన చేయండి నాన్న, యాకోబు జీవితంలో ఎన్నడైనా ఏదైనా తక్కువైందా? కాలేదు, తక్కువ కాలేదు. తన బంధువుల ఇంటికి వెళ్ళారు, చక్కటి భోజనాన్ని ఆయనకు సిద్ధపరిచారు. ఆ తర్వాత జీతాన్ని కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా కొద్దిగా ఏమయ్యాడు? ఆయన ఆశీర్వదింపబడ్డాడు, వివాహము చేసుకున్నాడు, పిల్లలు కలిగినరు. ఇప్పుడు అంటాడు యాకోబు తిరిగి వస్తూ, ఇప్పుడు ఏమంటాడంటే, ఇదిగో ప్రభువా నా తండ్రి, నేను ఓ చేతి కర్రతో యోర్దాను దాటి తిని ఇప్పుడు 2 గుంపులైతిని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబుకు దేవుడు ఏమి తక్కువ చేయలేదు, సమృద్ధి అయిన ఆహారం ఇచ్చాడు, సమృద్ధిగా అతను దీవించి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కారణమేంటి? ఒక తీర్మానం. కారణమేంటి? ఒక మొక్కుబడి. మొక్కుకున్నాడు, ఒక తీర్మానం చేసుకున్నాడు. ఇప్పుడు తనకు కలిగిన యావత్తులో ఏం చేస్తూ ఉన్నాడు? 10వ వంతు దేవునికి ఇస్తూ ఉన్నాడు. ఎవరైనా ఎప్పటైనా పాత నిబంధన పరిశుద్ధులు, పితరులు, మూల పితరులు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, మూల పితరుల్లో ఒక తండ్రి గారు. ఈ తండ్రి గారు ఒక తీర్మానాన్ని చేసుకున్నాడు, ఆ తీర్మానంలోనే నిలబడ్డాడు. గనుక ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? అతనికి ఆహారము సమృద్ధిగా ఇచ్చాడు, అలాగనే అతన్ని 2 గుంపులవునంతగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. మరి మన తీర్మానం ఏంటి? 2025 గడిచిపోతుంది. ఇది చివరి ఆదివారపు ఆరాధన దినం, ఇది చివరిది. 2025 గాను మన తల మీదకి ఎన్నో సంవత్సరాలు దాటిపోయాయి. మరి మన తీర్మానం ఏంటి నాన్న? తీర్మానం ఉందా మనకి? మన రాబడిలో మనం దశమ భాగం ఇచ్చే తీర్మానం తీసుకుందామా లేదా? 2025 పాస్ అయిపోతుంది కదా, ఇకనైనా నీకు సమృద్ధి అయిన ఆహారం కావాలంటే, సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం కావాలంటే, నీవు నీ పిల్లలకు సమృద్ధి అయిన దీవెన, 2 అంతల దీవెన ఆశీర్వాదం నీకు నీ పిల్లలకు కావాలంటే ఒక తీర్మానం తీసుకుందామా లేదా? చెప్పండి అన్న, అందరు చెప్పండి. నేను చెప్తున్నాను కదా, నా జీవితంలో మేము ఎన్నడో ఆదిలోనే తీర్మానం చేసుకున్నాము, అదే ప్రకారం బ్రతుకుతున్నాము, ఇప్పటికీ అదే ప్రకారం బ్రతుకుతున్నాము. ఇప్పటికీ నేను చెప్తున్నాను, మన దేవుడు, మనందరి దేవుడు నాకైతే ఏమీ తక్కువ చేయలేదు. హల్లెలూయా. నాకు అన్ని విషయాల్లో సమృద్ధి. క్రొత్తలో కష్టపడ్డ మాట వాస్తవం. ఆహారం లేని దినాలెన్నో నా జీవితంలో దాటిపోయాయి, కానీ నేడు నన్నే ఇతరులకు ఇచ్చేవానిగా చేశాడు. హల్లెలూయా. ఆ తీర్మానంలో నేను నిలబడ్డాను. ఆ నమ్మకంగా దశభాగం విషయంలో నమ్మకంగా నేను ఉంటాను కనుక దేవుడు నన్ను ఇలాగున అనేకులకు ఇచ్చేవాడిగా చేశాడే కానీ ఇంకా అడుక్కునేవాడిగా చేయలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నేను అనుభవించి చెప్తున్నాను బిడ్డ, నేను అనుభవించి చెప్తున్నాను. ఎవరో ఏదో చెప్తే నమ్మకండి, అనుభవించి చెప్తున్నాను. ఆ అనుభవాన్ని మీ కళ్ళ ఎదుట మీరు చూస్తున్నారు. ఈ కార్యము ఊరికే జరగదు నాన్న. ఓ కార్యాన్ని ఒకరు తలపెడితే అంత ఈజీగా కాదు. గుర్తుపెట్టుకోండి, దర్శనం లేనిది, దేవుని కృప లేనిది ఏ కార్యం జరగదు. సంవత్సరానికి ఇంచుమించు మనం ఎంత ఇంచుమించు మన తాహత్తుకు ఒక 50,000 ఇటు అటుగా ఖర్చు చేస్తున్నాం సంవత్సరానికి. అది మనం అందరం కలిసి దేవుడు నా దర్శనంలో మీరు అందరూ పాలు పొందుతారు అంటే దేవుడు మనల్నే ఇతరులకు ఇచ్చేవారిగా ఉంచిన కారణం ఏంటంటే ఒక తీర్మానం, ఒక ప్రతిష్ట, ఒక సమర్పణలో మనం ఉన్నందునే దేవుడు ఇలాగున పోషిస్తూ సమృద్ధి అయిన ఆహారం ఇచ్చి ఆశీర్వదిస్తూ నడిపిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను కోరుకునేది ఏంటంటే మీరందరూ కూడా అలాగునే ఉండాలి. అలాగునే ఉండాలి. అయితే బిడ్డలారా, మీరు దేవునికి దశమ భాగం ఇవ్వకపోయినా కూడా బాగానే ఉంటారు. కానీ పరలోకము లేదు, రాబో నీ పిల్లలకు ఆశీర్వాదము ఉండదు. నీ పిల్లలకు రాబో తరాలకు ఆశీర్వాదము ఉండదు. నీతిని సంపాదించి పెట్టలేదు నువ్వు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు జీవితంలో మనం ఆలోచన చేస్తే అతను ఒక తీర్మానంలో ఉన్నాడు, అతను ఒక ప్రతిష్టలో నిలబడ్డాడు.
ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఆ మొక్కుబడి ప్రకారం చేశాడు ఆయన. గనుకనే అతడు రెండంతలుగా ఆశీర్వదింపబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రైట్, 4వది ఆదికాండం 41వ అధ్యాయం 53 నుంచి. ఐగుప్తు దేశమందు అదే సమృద్ధిగా పంట పండిన సంవత్సరంలో గడిచిన తర్వాత ఆ, యోసేపు చెప్పిన ప్రకారము ఆ. 7 కరువు సంవత్సరంలో ఆరంభమాయెను గాని ఆ. ఐగుప్తు దేశమందంతటను ఆ. ఆహారం ఉండెను. ఐగుప్తు దేశమందంతటను ఆహారం ఉండెను. ఐగుప్తు దేశమందంతటను ఆ, కరువు వచ్చినప్పుడు ఆ. ఆ దేశస్థులు ఆహారం కోసము ఆ. ఫరోతో మొరపెట్టుకొనిరి. ఆ, అప్పుడు ఫరో, ఆ. మీరు యోసేపు నొద్దకు వెళ్ళి ఆ. అతడు మీతో చెప్పునట్లు చేయుడని ఆ. ఐగుప్తులందరితో చెప్పెను. ఆ. కరువు ఆ దేశమందంతటను ఉండెను గనుక ఆ. యోసేపు కొట్లన్నీ విప్పించి ఆ. ఐగుప్తీలకు ధాన్యం అమ్మకము చేసెను. ఆ. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారంగా ఉండెను. ఆ, మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున ఆ. సమస్త దేశస్థులు యోసేపు నొద్ద ఆ. ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. ఆహారము కొనుటకు ఐగుప్తునకు వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. దేవుని సేవకుడు ప్రవక్త అయినటువంటి యోసేపు ఈ ఫరో రాజుకు వచ్చినటువంటి దర్శనమును కలభావమును చెప్పుటకు చెరసాల్లోంచి పిలిపించబడ్డాడు. దేవుడు యోసేపు జీవితంలో ఒక అద్భుతమైన కార్యం, ఇది ఆశ్చర్యకరమైన కార్యం. గుంటలో తోయబడ్డాడు, సహోదరుల చేత గుంటలో తోయబడ్డాడు, అమ్మబడ్డాడు, పోతిఫర్ ఇంట్లో బానిస పని చేశాడు, అనేక శ్రమలు, అనేక బాధలు, అనేక కష్టాలు అనుభవించిన తర్వాత చెరసాలలో వేయబడ్డాడు. దేవుడు యోసేపును విడిపించుటకు చెరసాలలో నుంచి ఒకడు సింహాసనం మీదకి వచ్చును అనే మాటను, అనే వాక్యాన్ని నెరవేర్చుటకు యోసేపు జీవితంలో దేవుడి అద్భుతమైన కార్యం జరిగించాడు. ఇప్పుడు ఎవరికి కలనిచ్చాడు? ఫరోకి ఇచ్చాడు. కళ ఎవరికి ఇచ్చాడు? ఫరోకి ఇచ్చాడు. కళను రెట్టింపు చేశాడు. రాజు గుండెలు గుబేలు మరణంత నెమ్మది సమాధానం లేకుండా కలవరం భయంతో నిండిపోవునట్లుగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కలవరం స్టార్ట్ అయింది. ఈ కలభావం చెప్పగలిగిన వాడు ఎవరైనా ఉన్నారని వెతికాడు. అందరిని వెతికాడు, అందరిని పిలిచాడు. శాస్త్రులు, జ్ఞానులు, పండితులు అందరిని పిలిచాడు. అడిగాడు, ఎవరు చెప్పనికి లేదు. ఒక వ్యక్తి అన్నాడు, అయ్యా నన్ను క్షమించండి, చెరసాల్లో ఒక అబ్బాయి ఉన్నాడు. అతడు ఎంత కఠినమైన ప్రశ్నలకైనా, ఎంత దర్శనంకైనా అతడు జవాబు చెప్తాడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు పిలువబడ్డాడు. తల క్షౌరం చేయించబడింది. రాజు ఎదుట నిలబడ్డాడు. రాజు కలను చెప్పాడు. ఇప్పుడు యోసేపు దాని భావమును అతనికి తెలియజేశాడు. ఏంటి? కరువు సంవత్సరములు 7, సమృద్ధి అయిన పంట పండు సంవత్సరములు 7. కరువు సంవత్సరంలో ముందా పంట ముందా? పంట ముందు. కరువు సంవత్సరంలో కాదు, ముందు పంట ముందు. 7 సంవత్సరములు పంట, సమృద్ధి కలిగిన పంట పండేటువంటి సంవత్సరంలో ముందు. ఇప్పుడు ఆయన ఆ దర్శన భావం చెప్పి సలహా ఇచ్చాడు. రాజా, ఈ సమృద్ధిగా పంట పండేటువంటి ఈ కాలంలో 5%, 10%, 20% మీరు ప్రజల యొద్ద దీన్ని తీసుకోండి. ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి పట్టణంలో ఏం చేయాలంటే కొట్లను కట్టించండి, ధాన్యము నిల్వ చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే రాజు చేశాడు. ఇప్పుడు సమృద్ధి పంట అయిపోయింది. ఇప్పుడు కరువు కాలంలో వచ్చింది. ఏమొచ్చిందా? కరువు కాలం వచ్చింది. ప్రజలకేం లేదు? ఆహారం లేదు. ప్రజలకేం లేదు నాన్న? ఆహారం లేదు. ఇప్పుడు ఆహారం కొరకు ప్రజలు ఏం చేస్తున్నారు? అల్లాడిపోతున్నారు. ఆకలి, 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 అల్లాడిపోతున్నారు. రాజు దగ్గరికి వెళ్ళారు. ఫరోతో మొరపెడుతున్నారు, అయ్యా అల్లాడిపోతున్నా, మాకు ఆహారం కావాలయ్యా అని మొరపెడుతున్నారు. ఇప్పుడు రాజు చెప్పాడు, మీరు యోసేపు నొద్దకు వెళ్ళండి. ఆమెన్, హల్లెలూయా. యోసేపు చెప్పినట్టు చేయండి అన్నాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇందులో నుంచి పాఠం ఏంటంటే బిడ్డలారా, దేవుని సేవకుడు ప్రవక్త చెప్పినట్లు చేయువారికి ఆహారం. చెప్ప గట్టిగా ఆమేనని. హల్లెలూయా. దైవజనులు చెప్పినట్లుగా చేయాలి. దేవుని సేవకుడు ఏది చెప్తే అది చేసినట్లయితే బిడ్డలారా, మీకు, మీ పిల్లలకు, మీ కుటుంబానికి సమృద్ధి అయిన ఆహారం. మరి దైవజనుడు ఏం చెప్తాడయ్యా? దేవుడు చెప్పిందే చెప్తాడు కదా. వేరొకటి మాయా దర్శనాలు చెప్పొద్దు కదా, కళ్ళబొల్లి మాటలు చెప్పొద్దు కదా, అంటే దొంగ దర్శనాలు చెప్పొద్దు ఎవడు, మాయా దర్శనాలు చెప్పొద్దు ఎవడు. మాయా దర్శనాలు చెప్పేటువంటి మాట ఎవడు నమ్మద్దు. ఆమేన్, హల్లెలూయా. నీకు ఒక విషయం చెప్పిన, దేవుని యొద్ద నుంచి వచ్చిన దర్శనం అయితే అది ఖచ్చితంగా నెరవేరుద్ది. ఆమేన్, హల్లెలూయా. ఫరో రాజుకి ఇచ్చాడు, ప్రవక్తకి ఇవ్వలేదు దర్శనం. గుర్తుపెట్టుకున్నానా? ఫరో రాజుకి ఇచ్చాడు, ఆ దర్శనాన్ని దేవుడు నెరవేర్చాడు.
గుర్తుపెట్టుకోండి, ఎవడు ఏది చెప్తే, సోది చెప్తే, ఆ పనికి మన దర్శనాలు చెప్తే నమ్మొద్దు. దర్శనం లేదా ఉన్నది, దర్శనానికి వ్యతిరేకం అనాలి మనం కాదు, కానీ దొంగ దర్శనాలకు, అబద్ధ దర్శనాలకు మనం వ్యతిరేకం. అది తప్పు. ప్రజల్ని భ్రమపెట్టి పబ్బం గడుపుకోనికి, బ్రతకనికి సోద చెప్తున్న దర్శనాలు మాయా దర్శనం అన్నాడు దేవుడు. దాన్ని ఏమన్నాడు? మాయా దర్శనం అన్నాడు. మాయా దర్శనాలు కనొద్దు, మాయా దర్శనాలు ఎవరు చెప్పొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరైన దైవ సేవకుడు, దర్శనం కలిగిన సేవకుడు, సరైన ఉపదేశ క్రమంలో సేవ చేస్తున్న సరైన అభిషేకం కలిగిన సేవకుడు చెప్పితే నమ్మాలి. దైవజనుడు చెప్పినట్లుగా చేస్తే సమృద్ధి అయిన ఆహారం. ఇప్పుడు మీరు చెప్పండి, యోసేపు ఏం చెప్తే అది చేశారా లేదా వారు? అరే బాబు, ఎంత కావాలా నీకు? అయ్యా, నాకు 1 సంవత్సరానికి సరిపడ కావాలి. ఎంతున్నారు నీకు భూమి? 5 ఎకరాలు, మరో ఎకరం ఇయ్యి అన్నాడు. ఐగుప్తు భూములన్నీ ఫరో రాజు కొరకు కొన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అని ఇప్పుడు ఫరో రాజు ఇతని నాయకుడిగా, అంటే ఇతని ప్రజ కాకపోయినా, ఇతని తల్లి కాకపోయినా, ఇతని తండ్రి కాకపోయినా, ఇతని వారసుడు కాకపోయినా ఎక్కడున్నాడు? ఫరో దగ్గర ఉన్నాడు కనుక అతడు యథార్థంగా ఫరోకు సేవ చేశాడు. హల్లెలూయా. లేదు, యథార్థంగా నమ్మకంగా సేవ చేశాడు నాన్న యోసేపు, నమ్మకంగా చేశాడు. ఐగుప్తు భూములన్నిటినీ ఫరో కొరకు కొన్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. పాఠం ఏంటంటే పోషణ జరిగింది, వారికి ఆహారము దొరికింది. ఇదంతా అయిపోయిన తర్వాత కరువు కాలంలో తీరింది. మళ్ళీ భూములన్నీ ఫరో రాజు ఏం చేశాడు? ఆ ప్రజలకే ఇచ్చి కౌలు తీసుకున్నాడు ఇప్పుడు ప్రజల దగ్గర. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో పాఠం ఏంటంటే దైవజనుడు చెప్పినట్లుగా చేస్తే మనకు ఆహారం దొరుకుద్ది. ఒకటి, దేవుణ్ణి అడిగితే ఆహారము సమృద్ధిగా దొరుకుతుంది. రెండవది, దేవుని సేవిస్తే దొరుకుతుంది. మూడవది, తీర్మానం అనగా 10వ వంతు దేవునికి సమర్పిస్తానని ఒక తీర్మానము చేసుకుంటే దొరుకుద్ది. ఇప్పుడు 10వ వంతు అంటే అది బైబిల్లో రాయబడిందే కదరా. నీవు నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం తీసుకురమ్మన్నాడు. దీన్ని చేసి నన్ను శోధించిన ఎడలా ఏమన్నా విప్పి, అరే మరి ఇంకా దీనికి సంకోచం ఎందుకు నాన్న? ఆ తీర్మానంలోనికి మనం రావాలి, ఆ వాక్యం దగ్గరికి మనం రావాలి. పట్టజాలంత దీవెనలు, 200 ఆశీర్వాదాలు, 100 ఆశీర్వాదాలు మనకు కావాలంటే, సమృద్ధి అయిన ఆహారం కావాలి, సమృద్ధి అయిన దీవెన మనకు కావాలంటే ఈ తీర్మానంలోనికి రావాలి. తప్పేంటి? నేను అందుకే చెప్తున్నాను, ఎవడో ఏదో చెప్తే నమ్మొద్దు బిడ్డ, నమ్మొద్దు. మీరు దొంగగా శాపగ్రస్తులుగా ఉండొద్దు నాన్న. వాక్యం అది మత్తయి సువార్త 23:23లో చెప్పబడింది కదా కొత్త నిబంధనలో. ఇంకా నేను చెప్తూనే ఉన్నాను, గలతీ 6:6లో బాగా మేమన్నాడు, మీ వల్ల కాదు, ఇది చెయ్యండి అని చెప్తున్నాను. కలిగింది ఇంత కానుక ఇవ్వండి, వచ్చిన దాంట్లో 10వ వంతు దేవుని భాగం దేవునికి ఇవ్వండి, చాలు, పరలోకం వెళ్తారు. నేను చెప్పేది అదే కదా. దొంగ శాపగ్రస్తుని కావికను నేను ఎవడు ఏలు పెట్టి చూపెట్టలేదు. ఒకవేళ ప్రభు అడిగితే కూడా జవాబు చెప్పొచ్చు, నువ్వు ఆన్సర్ చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మూడవది, తీర్మానము ఇస్తానని తీర్మానము. దేవుని పక్షంగా సత్యం కొరకు నిలబడి సత్యమును ప్రకటించిన వారికి సమృద్ధి అయిన ఆహారం, సేవకుల మాట విన్నవారికి సమృద్ధి అయిన ఆహారం. దేవుడు అలాగున దయచేయును గాక. ఆమేన్. అసలు కథ చెప్పలే మీకు, ఇప్పటిదాకా చెప్పింది ఒక వెర్షన్. నిజమైన సత్యమైన అసలైన ఆహారం ఏంటి? నిత్య జీవాన్ని కలగజేయు ఆహారం ఏంటి? దేవుని వాక్యం. నిజమైన ఆహారం ఏంటి నాన్న? మనకు ఆత్మ సంబంధమైన ఆహారం ఏంటి నాన్న? ఇప్పటిదాకా చెప్పింది భౌతికపరమైంది, ఈ శరీరానికి కావలసిన ఆహారం, ఈ శరీరానికి బ్రతుకుటకు కావలసిన ఆహారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమైంది, సత్యమైంది, నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన ఆహారం ఒకటి ఉంది, అదే దేవుని వాక్యం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వాక్యం చదువు. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు. ఆమేన్. చాలు, కిందకి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇంతకుముందు చదివిన మాటలు. ఆహారము వలన మాత్రమే కాక నరుడు యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట, అది ప్రతి మాట అనగా ప్రతి వాక్కు అనగా ప్రతి దేవుని వాక్యం వలన నరుడేమవుతాడట? బ్రతుకుతాడు. నువ్వు బ్రతకాలి అంటే నీకు కావలసిన జీవాహారం ఏంటంటే బిడ్డలారా, నిత్య జీవాన్ని అనుగ్రహించే ఆహారం ఏంటంటే దేవుని వాక్యం.
ఇది నిజమైన ఆహారం, నిత్యమైన ఆహారం, నిత్యమైన ఆహారం ఇది. ఈ ఆహారం శరీర సంబంధమైన ఆహారం వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట, దేవుని మాట ఎక్కడుంది నానా? దేవుని మాట ఎక్కడుంది బిడ్డ? పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఎక్కడుంది? పరిశుద్ధ గ్రంథంలో ఉంది, దేవుని వాక్యంలో ఉంది. మాట వలన మానవుడు ఏమవుతాడు? మరి తిండి ఎట్లా, కడుపుకెట్లా? వింటున్నాము, హృదయానికి తెప్పరిల్లుతుంది, కానీ మరి ఆహారం ఇదెట్లా అని అంటే, దేవుడు ఇప్పటిదాకా మనం విన్నాం కదా, అది ఇస్తాడు, ఇది ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా, లేలుయా. నిజమైన ఆహారము, నిత్య జీవమును అనుగ్రహించు ఆహారం ఏంటంటే బిడ్డలారా, దేవుని వాక్యం. దేవుని వాక్యం నిజమైన ఆహారం. రైట్. ఇప్పుడు రెండో మాట, యోహాను సువార్త 4వ అధ్యాయము 31 నుంచి చదువునానా? ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా, తెలియని ఆహారము నాకు ఉన్నదనగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనా తెచ్చునేమో అని. పాపం వాళ్ళకు తెలియదు ఎవడన్నా, ఎందుకంటే ఆ సమరయ స్త్రీ వెళ్ళింది కదా ఊర్లోనికి, గ్రామానికి. ఎవరైనా ఏదైనా ఆయనకు స్పెషల్గా ఏమన్నా తీసుకొస్తారో ఏమో అని అనుకున్నారట. ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇప్పుడు చెప్పండి, రెండవ నిజమైన ఆహారం ఏంటిది? నన్ను పంపిన వాని చిత్తము, ఆయన పని తుదముట్టించుటయు. ఇప్పుడు ఏంటి ఆహారము? దేవుని చిత్తము. రెండవది ఏంటిది? ఆయన ఏ పని నిమిత్తమైతే నిన్ను పిలిచాడో ఆ పని తుదముట్టించాలి. ఆ పనిని పూర్తిగా చేయాలి. అది నిజమైన ఆహారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను అడిగితే ఈ మాట చాలా మంది చేయట్లేదండి. సేవకులు చేయట్లేదు, పరిశుద్ధులు చేయట్లేదు. దేవుని చిత్తం ఏంటి నాన్న? దేవుని చిత్తం ఏంటి బిడ్డ? ఏంటా దేవుని చిత్తం ఏంటి? నీ మీద దేవునికి ఉన్న చిత్తం ఏంటి? నువ్వు రక్షింపబడాలనే కదా, అంతేనే కదా? నువ్వు రక్షణ పొందాలనేదే కదా, నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలనేది కదా, పాపమునకు దూరంగా పారిపోటే కదా దేవుని చిత్తం. ఉందా లేదా? చదివిపోయాలో రిఫరెన్స్ చెప్పాలా? తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయమేనా? మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం 3-4 వాక్యాలు చదివినానా? మీరు పరిశుద్ధులగుటయే, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో, తన సొంత శరీరమును ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. అందరూ చెప్పు గట్టిగా, హల్లెలూయా. తెలియదా మనకి ఇది? నీ శరీరాన్ని నువ్వు ఎట్లా కాపాడుకోవాలో తెలియదా నాన్న? నీ సొంత శరీరాన్ని ఎట్లా కాపాడుకోవాలో తెలియదా? పరిశుద్ధంగా ఉండాలని తెలియదా? నీ శరీరము, నీ ఘటము అనగా నీ దేహము ఎలాగో పాడైపోతుందో తెలియదా నీకు? దాన్ని ఎట్లా కాపాడుకోవాలో తెలియదా బిడ్డ? అదే కదా దేవుని చిత్తం. నేను అందుకే అన్నాను, చాలా మంది పరిశుద్ధులు చేయట్లేదు, సేవకులు కూడా చేయట్లేదు. నిన్ను ఏ పని కొరకు పిలిచాడు? నన్ను పిలిచిన పని ఏందో నేను చేయాలి కదా. నేను సేవకుణ్ణి ఎంతవరకు చేయాలి? తుద అనగా నా ప్రాణం పోయేంత వరకు నేనేం ప్రకటించాలి నాన్న? దేవుని వాక్యంనే ప్రకటించాలి, సత్యంనే ప్రకటించాలి, ఉపదేశంనే ప్రకటించాలి, ప్రజల్ని కట్టాలి, ప్రభు రాకడకు సిద్ధపరచాలి. ఇది నా పని. ఇది నా చేయనంటే ఎట్లా? నేను చేయనంటే ఎట్లా? తిని ఇంట్లో పడుకుంటే ఎట్లా? సత్యాన్ని సరైన రీతిలో, సత్యమును సరిగా ఉపదేశించకపోతే ఎట్లా? ప్రజల్ని పరలోక రాజ్యానికి సిద్ధపరిచే వాక్యాన్ని బోధించకపోతే ఎట్లా? నా పని ఏంటిరా? నేను చేయాల్సిన నా చేతికి ఇచ్చిన పనిని ఏ లోపం లేకుండా చేయాలి కదా, శక్తి లోపం లేకుండా చేయాలి కదా నా పని. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన పనిని తుదముట్టించుటే దేవుని చిత్తం. అంటే యేసుప్రభు ఏమన్నాడు? దేవుని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం అయి ఉన్నది. ముందు భౌతికమైన ఆహారం కొరకు కొట్లాడొద్దు. ఇప్పుడు శిష్యులు దేనికి వెళ్ళారు నారా? అరే అది తెలియదా? యోహాను సువార్త 4వ అధ్యాయం సమరయ స్త్రీ గురించి ఉంటుంది కదా. ఆమెకు చెప్పిన తర్వాత ఆమె గ్రామంలోనికి వెళ్ళిన తర్వాత వీళ్ళు కూడా గ్రామంలోనికి వెళ్ళారు. ఎందుకు? ఆకలి అవుతుంది ప్రభు అన్నాడు. పొండ్రా ఏమైనా తెచ్చుకోపండి అని డబ్బులు ఇచ్చి పంపాడు. ఎవరి దగ్గర ఉంటుంది డబ్బు సంచి?
యూదా దగ్గర ఉంటుంది. పోరా బాబు ఏదైనా కొని పోరా అన్నాడు. అందరూ వెళ్ళారు, కొనుక్కున్నారు, తెచ్చుకుంటున్నారు, తినడానికి పట్టుకొచ్చుకుంటున్నారు, తినేంత తిన్నారు, పట్టుకొచ్చుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు యేసు ప్రభు మీరు తినండి, ఇక మేము తెచ్చామంటే ఏమంటున్నాడు? ఇప్పుడు అంటున్నాడు ఆయన, ఒరే బాబు నాకు మీకు తెలియని ఆహారం నాకు వేరే ఉన్నదిరా అన్నాడు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఎవరైనా పోయింది కదా, ఎవరైనా తెస్తారు ఏమో మంచిది యేసు ప్రభు, కానీ వీళ్ళు అనుకుంటున్నారు కాదురా కాదురా బాబు కాదురా అని చెప్పి ఇప్పుడు నా తండ్రి చిత్తము. ఇప్పుడు తండ్రి చిత్తం ఏంటో చెప్పండి నాన్న, మనందరి ఎడల రక్షణ పొందుట. ఇప్పుడు రక్షణ పొందిన నీ ఎడల తండ్రి చిత్తం ఏంటో చెప్పు. రక్షణ పొందిన నీ ఎడల తండ్రి చిత్తం ఏంటంటే నీవు అనేకులను రక్షణలోనికి నడిపించుటే దేవుని చిత్తం. ఆమేన్. నువ్వు పరిశుద్ధంగా జీవించుట దేవుని చిత్తం. హల్లెలూయా. దేవుని వాక్యమును అనేకులకు ప్రకటించుట దేవుని చిత్తం. ఆయన పని ఏదైతే ఉందో, మందిర పరిచర్య కానీ, సువార్త పరిచర్య కానీ, ఇంకే పని కానివు, దేవుని పని ఏదైతే ఉందో దాన్ని తుదముట్ట చేయితే దేవుని చిత్తము. దేవుని అదే నీకు ఆహారం. దేవుని పని చేయాలి. దేవుని పని, దేవుని మందిర పని. చెప్పండి, దేవుని మందిర పని చేయాలి. దేవుని పని అనగా సువార్త పని చేయాలి. ప్రజల్ని అనేకులను రక్షణలోనికి నడిపించే పని చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు భోజనం చేయాలి. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు భోజనం చేయాలి. అప్పటిదాకా తినొద్దు. 3 పూటలు కావాలి, కానీ ఒక్కరికి స్వార్థ చెప్పింది లేదు, దేవుని పని ఏది చేసింది లేదు. మనం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కాదు. ఏంటంటే తండ్రి చిత్తము నెరవేర్చుట. ఏ పని అయితే యేసు ప్రభుకు అప్పగింపబడిందో ఆ పనిని తుదముట్టుకు చేయుటే నాకు ఆహారము అన్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి దైవికమైన కృప మనందరికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఒకటి వాక్యము, రెండవది దేవుని చిత్తం, దేవుని పని చేయటం మనకు నిజ ఆత్మ సంబంధమైన ఆహారం. 3 యోహాను సువార్త 6వ అధ్యాయం 31 నుంచి. భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు. ఎక్కడి నుంచి ఇచ్చిండు? ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకు ముందు చదివిన ఆహారం, ఇంతకుముందు వచ్చిన మన్నా ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుండి. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? పరలోకం నుండి మీకు ఇయ్యలేదు అన్నాడు. అంటే పరలోకం అంటే తండ్రి యొద్ద నుంచి అని అర్థం. పరలోకం అంటే తండ్రి యొద్ద నుంచి మీకు ఇవ్వలేదు అన్నాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి. ఆకాశంలో ఎవరున్నారు? దేవదూతలు, వారందరూ ఉన్నారు. ఆ ధాన్యం ఇచ్చాడు, మీకు ఇయ్యలేదు ఆయన అన్నాడు. అని ఇప్పుడు చదువునాను. నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకం నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నది మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిది. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి అన్న, జీవాహారం ఏంటిది? నిజమైన ఆహారం, నిత్యమైన ఆహారం ఏంటిది? ఇప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు? నేనే అన్నాడు. ఏమన్నాడు? నేనే అన్నాడు అని కిందికి చదువుకుంటూ పోతే, ఎవడైతే నా శరీరము తిని నా రక్తము తాగుతాడో, చదువునా నా మాట 51 చదువు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తినను. ఇప్పుడు ఏంటిదంటే, ఇప్పుడు చెప్పు, ఆయన ఆహారం ఏంటిది? ఆయన శరీరం. ఏంటిది? జీవాహారం ఏంటిది? ఆయన శరీరం. అంటే ఇప్పుడు ఆయన శరీరానికి సాదృశ్యంగా మనం దేన్ని తీసుకుంటున్నాం నాన్న? రొట్టెను. ఆయన రక్తానికి సాదృశ్యంగా దేన్ని తీసుకుంటున్నాము? ద్రాక్షరసం. అనగా ఇప్పుడు సూచన ఏంటి? ఆయన శరీరము, ఆయన రక్తమే ఏంటి? నిజమైన ఆహారము, ఆయన రక్తమే నిజమైన పానము. అంటే ఇప్పుడు ఆయన శరీరము తిని ఆయన రక్తము తాగువాడే ఎవరట? నిత్య జీవము గలవాడు. వారిని దేవుడు ఏం చేస్తారట? అంత్య దినమున లేపుతాడట. హల్లెలూయా. మనమందరము ఆయన శరీరము తిని, నిజమైన ఆహారము భుజించి, నిజమైన పానము చేసి, ఆయన మృతుల పునరుత్థానములో పాలు పొందుదుము గాక, పరలోక రాజ్యంలో ప్రవేశించుదుము గాక. నిజమైన ఆహారమైన శరీరం
ఆయన శరీరం. అందుకనే ఇక్కడి నుంచి చెప్పుకుంటూ వచ్చాను. ఒకటి వాక్యం అన్నాను, రెండవది ఆయన చిత్తం, మూడవది ఆయన పని అన్నాడు, ఇప్పుడు నాలుగవది ఆయన శరీరం. కాబట్టి బిడ్డలారా, ప్రభు బలిలో మనం అందరం ఏం కావాలి? పాలు పొందాలి. ఆయన ఆహారాన్ని, ఆయన ఇచ్చే ఆహారం, ఆయన ఏమన్నాడు? నేను ఇచ్చేదే జీవాహారం అన్నాడు. నేను ఇచ్చే జీవాహారం, నేను ఇచ్చేదే జీవాహారం అన్నాడు. అంటే నిత్య జీవం కొరకైన ఆహారం ఏంటి? రొట్టె. ఇంత రొట్టె, ఇంత ద్రాక్షరసం అని ఎలాగో పడితే అలాగ దాన్ని తీసుకుందామా? కుదరదు. ఎలాగో పడితే అలాగ తీసుకోనికి కుదరదు. పరిశుద్ధంగా నిష్ఠగా ఉండి దాన్ని సేవించాలి, అందులో పాలు పొందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది నిజమైన నిత్యమైన ఆహారం. దీన్ని భుజించి మనమందరము ప్రభు అయిన యేసు రాకడలో ఎత్తబడుదుము గాక. పరలోక రాజ్యములో ప్రభుతో పాటు యుగాయుగాలు ఉందుము గాక. దేవుడు ఈ మాటలు దీవించును గాక. మోకరించని ప్రార్థన చేసుకుందాం.